పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. నిన్నటి రోజున ఏదైతే బీసీ సంఘాలన్నీ బంద్ ప్రకటించినాయో 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని చెప్పి, దాంట్లో భాగంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన సమయంలో భారతీయ జనతా పార్టీ 8 మంది ఎమ్మెల్యేలు ఆ తీర్మానానికి అనుకూలంగా తీర్మానం చేసిండ్రు. దాని తర్వాత ఎంపీలే సహకరిస్తలేరని చెప్పి గౌరవ ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ విప్ గారు నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఒకరోజు ముందు కూడా ఈ బీసీ సంఘాలు ఏవైతే ధర్నా చేస్తున్నాయో అన్ని పార్టీలను ఆహ్వానించారు. కానీ బంద్ కంటే ఒకరోజు ముందే ఈ డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ గారి సమక్షంలో సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. బంద్ కంటే ముందే వీళ్ళు డిక్లేర్ చేసేస్తారు భారతీయ జనతా పార్టీ దీన్ని ఆమోదిస్తలేదని చెప్పి. గవర్నర్ దగ్గర బిల్ ఆగిందంటున్నారు, రాష్ట్రపతి దగ్గర బిల్ ఆగిందంట. మా 8 మంది ఎమ్మెల్యేలు మీకు అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు కనుకనే మీరు జీవో చేయగలిగింది. మా 2 మంత్రులలో బండి సంజయ్ కుమార్ గారు సిరిసిల్ల గ్రౌండ్లో సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాత్రికేయ మిత్రుల సమక్షంలో చెప్పింది 42%కి 42% బీసీలకే అయితే 10% ముస్లింలకు కాకుండా 42%కి 42% బీసీలకే చేసినట్టయితే నేనే గౌరవ ప్రధానమంత్రి గారిని కల్పిస్తా అని చెప్పింది. దాన్ని పట్టించుకునే నాదులు లేడు కాంగ్రెస్ పార్టీ జీవో చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఎన్నికలు చేయాలి కానీ రిజర్వేషన్ చేయలేదని కోర్టు కట్టేసింది. మరి కోర్టుకు వచ్చేసిన తర్వాత నిన్నటి రోజున బీసీ సంఘాలు కాంగ్రెస్ నాయకులు కలిసి ఏదైతే ధర్నా కంటే ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టారు, ధర్నా రోజు ప్రెస్ మీట్ పెట్టారు. మరి దేని మీద వీళ్ళు ఉద్యమం చేస్తుండ్రని అడుగుతున్నాం. ఈరోజు స్టే ఇచ్చిన కోర్టు మీద చేస్తుండ్రా? మరి రోజు తెల్లారు లేస్తే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని రాజీవ్ గాంధీ చెప్తారు. మరి కోర్టు చట్టానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి జీవోలు ఎట్లా తీస్తున్నారని అడుగుతున్నాం. ఇవాళ అంటే బీసీలను మభ్యపెట్టడానికే ఇటువంటి ప్రక్రియలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. మరి ఈరోజు మీ ప్రభుత్వంలోనే ఆది శ్రీనివాస్ గారు మీ ప్రభుత్వంలోనే బీసీల లెక్క ప్రకారం 8 మంది మంత్రులు ఉండాలి, 3 ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి ఇంటి ముంగట ధర్నా అయ్యి ఫస్ట్ ఆ దమ్ముందా నీకు? కడుపులో తలకాయలు పెట్టి కాలు మొక్కుడు తప్ప నీతోటి ఏమైతే చెప్పు. ఆ విషయానికి సమాధానం చెప్పాలి. ఇలా వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నేతలతోటి బంద్ చేయించుకొని ఎంబడి కూర్చుని పెట్టుకుని ప్రెస్ మీట్లు చెప్పాలి, ప్రతిపక్షాలను తప్పుదోవ పట్టియాలి. ఈరోజు బీసీల మీద మీకు ప్రేమ ఉంటే రాష్ట్రంలో 8,000 మంది రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలందరికీ 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ రావాలి. ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాను. 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఆపింది కాంగ్రెస్ ప్రభుత్వం? మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే అంటే బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తుందా లేదా అడుగుతున్నాం ఈరోజు. దానికి సమాధానం చెప్పాలి. 8,000 కోట్ల రూపాయలు ఆపుతారు, చిత్తశుద్ధి అంటారు. ఆచరణ కాని హామీలను కామారెడ్డి డిక్లరేషన్లో ఇస్తారు, మందిని బదనాం చేసే ప్రక్రియ చేస్తారు. మీరు మీ ప్రభుత్వంలో ఒక బీసీ బిడ్డ అయిన కొండ సురేఖ ఇంటికి పోలీసు వాళ్ళు రావడాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఆది శ్రీనివాస్ గారు సమాధానం చెప్పాలి ఫస్ట్. మీ పార్టీలో మీ ప్రభుత్వంలో బీసీలకు ఏమన్నా గౌరవం ఉన్నదా? దీని మీద మీరు ప్రకటన చేయాలి. ఈరోజు ప్రభుత్వంలో మీరు ప్రభుత్వ విప్ అయి ఉన్నారు. ప్రభుత్వంలో భాగస్వామి ఉన్న కొండ సురేఖ గారింటికి పోలీసు వాళ్ళను పంపడాన్ని మీరు సమర్థిస్తున్నారా, స్వాగతిస్తున్నారా? దానికి సమాధానం చెప్పండి. 60 సంవత్సరాల అధికారం ఉన్నారు భారతదేశంలో, రాష్ట్రాలలో కేంద్రంలో కూడా ఒక్కనాడు కూడా బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు. ఈరోజు మా గౌరవ పార్లమెంటు సభ్యులు గారు సహకరిస్తలేరంటారు. వారు చెప్పారు 42కు 42 బీసీలకైతే రాష్ట్ర ప్రధానమంత్రిని కల్పిస్తామని చెప్పారు. దాని పట్ల చిత్తశుద్ధి లేదు. ఈరోజు హామీల కాలు కానీ చట్టబద్ధత లేని జీవోలు తీసుకొని వచ్చి కోర్టు కొట్టేస్తే ఎవరి మీద పోరాటం చేస్తారు మీరు? భారతీయ జనతా పార్టీని బదనాం చేసే ప్రక్రియ చేస్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో మీరైతే ఏదైతే చెప్పినరో అది మీ చేతిలో లేదు. దాంట్లో భాగంగా ఈరోజు మేము సహకరిస్తలేమంటున్నారు. మేము సహకరించే వచ్చే రిజర్వేషన్ల కోసం మీరు ఎట్లా హామీలు ఇస్తారు?
420 హామీలలో ఎన్ని నెరవేర్చిండ్రు అన్నదాన్ని మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అనుకుంటారు. ఇంకెన్ని రోజులు బీసీలను మోసం చేస్తారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నాం. దీనికి ప్రభుత్వ విప్ డీసీసీ అధ్యక్షుని హోదాలో మాట్లాడిన ఆది శ్రీనివాస్ గారు సమాధానం చెప్పాలా? ఆది శ్రీనివాస్ గారు సమాధానం చెప్పాలి. దానికి గాను మరి ఏ రకమైన బాధ్యత తీసుకుంటారు మీరు? మీ ప్రభుత్వం చేస్తున్న ప్రక్రియలన్నీ చట్టబద్ధత అయితే ఎందుకు కోర్టు కొట్టేస్తున్నాయి? దానికి గాను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. పాత్రికేయ మిత్రుల ద్వారా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది, మీరు మీ చేతిలో లేని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిర్రు. దీన్ని బీసీ బిడ్డలందరూ గమనిస్తున్నారు కనుక దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం వారికి ఉందని పత్రికాముఖంగా తెలియజేస్తారు. భారత్ మాతాకి జై.